శ్రీరామ నవమి వేళ భద్రాద్రిలో ఎంతో వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామ నవమి ఒకటి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రిలో జరిగే జగదాభిరాముని కళ్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. రామ భక్తులకు కళ్యాణం భద్రాచలం వచ్చి కళ్యాణం తిలకించలేని భక్తులు ఆ కళ్యాణ తలంబ్రాలు పొందేందుకు దేవస్థానం మరియు తపాలా శాఖ సంయుక్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవాలయ శాఖ, పోస్టల్ శాఖ సంయుక్తంగా భద్రాద్రి రాముని కళ్యాణ తలంబ్రాలు డోర్ డెలివరీ కార్యక్రమం కోసం రిటైల్ కౌంటర్, టెంపుల్ ప్రసాదం 151 ఈ పేమెంట్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఇప్పటికే పోస్టల్ శాఖ ద్వారా రాముని కళ్యాణ తలంబ్రాలు 46,000 ప్యాకెట్లను డోర్ డెలివరీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అవకాశం మరో 3 నెలలు ఉంటుందని, తద్వారా మరికొంత కాలం పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ పోస్ట్ మాస్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ, భద్రాద్రి రాముని కళ్యాణానికి రాలేని భక్తులు రాముని తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉండడంతో ఆ తలంబ్రాలను డోర్ డెలివరీ ఇచ్చేందుకు దేవాదాయ శాఖ, పోస్టల్ శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేసిందని, 46,000 ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లను ఇప్పటి వరకు ఆర్డర్ చేసిన వారికి పంపించడం జరుగుతుందని, ఈ తలంబ్రాలు పొందవచ్చని, అందుకు సమీప పోస్టాఫీసును సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు. రామాలయం కార్యనిర్వహణాధికారి దామోదర్ మాట్లాడుతూ, మార్చి 27న శ్రీరామ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా భద్రాచలంలో నిర్వహించామని, కళ్యాణ విశిష్టతతో పాటు రాముని కళ్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఆ తలంబ్రాలు పొందలేని భక్తుల కోసం దేవస్థానం, పోస్టల్ శాఖ సంయుక్తంగా తలంబ్రాలను భక్తుల ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు చేశామని, రామ నవమి కళ్యాణ తలంబ్రాల కోసం సమీప పోస్ట్ ఆఫీసులో సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు బివి రామ్మోహన్ రావు, పోస్ట్ మాస్టర్ భద్రాచలంలో పనిచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం 27వ తారీఖున భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరపున శ్రీరామనవమి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగినది. ఆ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ భక్తుల కొరకు కళ్యాణ తలంబ్రాలు దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన భారత తపాలా శాఖ ద్వారా 45,000 తలంబ్రాల ప్యాకెట్లు బుక్ చేయడం జరిగింది. ఒక్కొక్క తలంబ్రం ప్యాకెట్ కూడా 151 రూపాయలతో భారతదేశంలో ఎక్కడైనా ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా సరే బుక్ చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్ అండి. మన భద్రాచల క్షేత్రంలో మొన్న మనకు మార్చి 27 తారీఖు సీతారాముల కళ్యాణం మనం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరిగింది. తదుపరి మన భద్రాచలం కళ్యాణానికి ఎంత విశిష్టత ఉన్నదో, కళ్యాణం అయిన తదుపరి ముత్యాల తలంబ్రాల స్వీకరణ అనేది కూడా అంతే విశిష్టత కలిగి ఉన్నది. మనకి ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే, స్వామివారి తలంబ్రాలని మనం స్వీకరించడం వల్ల మనకి ఎన్నో శుభాలు కలుగుతాయి. అది మీ అందరికి కూడా సుపరిచితమే. ఈసారి మనం పోస్టల్ శాఖ ద్వారా ఇప్పటికే మనకి సుమారు 46,000 తలంబ్రాల ప్యాకెట్లు బుక్ చేసుకొని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇంకా భద్రాచలం రాలేని భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వామివారి తలంబ్రాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ శాఖ వారిని సంప్రదించి బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాం. కావున భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి ముత్యాల తలంబ్రాలని పొందవలసినదిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.